ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ని రప్పించింది నువ్వే కదా? అది నువ్వే కదా? ఏంటా నవ్వు? అంటే ఇదంతా చేసింది నువ్వే అని కన్ఫర్మ్ చేస్తున్నావా? నిన్ను రోహిత్, అమ్మా అనన్య, ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఏం సాధిస్తావమ్మా దీనివల్ల? చూడమ్మా అనన్య, ఇప్పటికే నీ పనుల వల్ల ఈ ఇంటినే కాదు నీ జీవితాన్ని కూడా పాడు చేసుకుంటున్నావని మర్చిపోకు. అయినా నీకింత జరిగినా ఎందుకు బుద్ధి రాలేదో నాకు అర్థం కావటం లేదు. ఇలాంటి పనులు చేస్తూ ఇంకా ఇంకా మాకు చెడవుతావే కానీ నువ్వు సాధించేది ఏమీ ఉండదు. అది గుర్తు పెట్టుకో. తెలుసు. కానీ నేనిదంతా చేస్తున్నది మీకోసమే. ఏంటే వాగుతున్నావు? మాకోసం చేయడమేంటి? ఇందులో మాకు జరిగే మంచే ఉంది, నీ మొహం కాకపోతే. అత్తయ్య, మీకు అర్థం కావటం లేదు. ఈ ఇంట్లో నాకు గుర్తింపు లేదు అని ఎంత ఏడుస్తున్నానో, నాలాగే మీకు ఇక్కడ ఏ గుర్తింపు లేదు అని అంతే బాధపడుతున్నాను అత్తయ్య గారు. ఈ ఇంట్లో అసలు మీరేంటి? పెద్ద కోడలు అంతే. అంతకు మించి మీరు ఈ ఇంట్లో ఏంటి? నేను పెద్ద కోడలిగా ఈ గడపలో అడుగుపెట్టి కూడా ఏ అధికారము లేకుండా, నా మాటకి విలువ లేకుండా ఎలా ఇక్కడ బతుకుతున్నానో మీరు కూడా అలాగే కదా బతుకుతున్నారు. మీరు ఇలా ఉండటం మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా అత్తయ్య గారు ఇలా విలువ లేకుండా ఇలా పడి ఉండటం నాకు నచ్చలేదు. ఈ ఇంటి పేరు ఆనంద నిలయం, లీలావతి నిలయం అని ఎందుకు లేదు? ఎందుకంటే ఈ ఇల్లు చిన్న మావయ్య గారి పేరు మీదే రిజిస్టర్ అయి ఉంది కాబట్టి. ఆఖరికి బిజినెస్ అయినా మావయ్య గారి కంట్రోల్లో ఉందా అంటే అదంతా ఆవిడే చూసుకుంటుంది. మెయిన్ జీఎం పోస్ట్ కూడా మరిది గారిదే కదా. ఇక్కడ మా ఆయనకు కూడా ఏం గుర్తింపుంది? ఏది లేదే. చూడండి అత్తయ్య గారు, ఈ కుటుంబం పేరుకే ఉమ్మడి కుటుంబం, కానీ మనుషుల మధ్య బంధం స్వార్థంతో నిండిపోయి వాళ్ళకి వాళ్ళుగానే బతుకుతున్నారు. మీరు మాత్రం ఇది అర్థం చేసుకోవట్లేదు. అనన్య, ఇంక చాలు. నువ్వు మాట్లాడింది చాలా ఎక్కువైంది. ఇది బాధ అండి, బాధ. ఇక్కడ బానిస బతుకు మీకు బాగా అలవాటైపోయి మీ పిన్ని గారి పెత్తనం మీకు ఇబ్బందిగా అనిపించటం లేదు, కానీ మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. అనన్య, ఇంకా చాలించమని చెప్తున్నానా? అమ్మా, దీని మాటలు వినొద్దు. ఇది నీ మనసుని పాడు చేస్తుందమ్మా. అత్తయ్య గారు, మీ మనసు పాడు చేసే అవసరం నాకేముందండి?
నేనివాళ ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం మీకు ఈ ఇంట్లో జరుగుతున్న అన్యాయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చేలా చేయటమేనండి. ఈ విషయంలోనే చిన్నత్తయ్య గారు నన్ను ద్వేషించటం మొదలుపెట్టారు. ఇదేది మీకు తెలీదు. మీరు కళ్ళతో చూసిందే నమ్ముతున్నారు కానీ మీ కళ్ళు గప్పి వాళ్ళు చేస్తుంది ఏది చూడటం లేదు. అది మీరు గమనించినంత కాలం ఇక్కడ మన పరిస్థితులేవి మారవు. ఏందమ్మే పొద్దు పొద్దునే ఇట మెడికల్ రిపోర్ట్స్ పట్టుకుని ఉండవేందే? దీంతో ఏం కథలు పోతా ఉండవు? కదలటం కాదు, అల్ల కల్లోలం చేయబోతున్నాను. సీన్ సితారా అంటారే, ఇప్పుడు అదే చేయబోతున్నాను. వాచ్ అండ్ సీ వావ్. అమ్మా పద. ఆ? ఆ. ఈ రిపోర్ట్స్ ఏంటి? ఎవరివి? ఇది సర్ప్రైజ్. ఎంత సంతోషకరమైన వార్తిది. చూసావా అమ్మా, ఇంటి కోడలు నెల తప్పింది అని ఎంత ఉబ్బి తప్పిబ్బైపోతుందో. ఈ వార్త వినాలని ఈ ఎన్ని రోజులుగానో ఎదురు చూస్తున్నాను. అందరితో ఈ సంతోషాన్ని పంచుకోవాలి. ఏందమ్మే నువ్వు నెల తప్పినావని తెలిసి షాక్ కదా కావాలే? ఈవిడేంది ఎంత సంబరపడిపోతా ఉండదే? అంటే ఏదైనా చేయబోతా ఉండవా ఏంది? నాకు టెన్షన్ గా ఉండదమ్మే, చెప్పు. చూస్తూ ఉండమ్మా, ఇంకా ఏం జరుగుతుందో. నువ్వు ఏం చేసినా టెన్షన్ అనే నాకు. రా.